నేను వస్తాను, వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. ఎవరో నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్న చందాన భూమాత పచ్చని పట్టు చీర కట్టినట్టు గోదారమ్మ పరవళ్లతో పసిడి పంటలకు ప్రసిద్ధి అయి ప్రజల ఆదరాభిమానాలకు చిరునామాగా కళలకు కాణాచి అయిన కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడులో 2025 క్రీస్తు జయంతి నిరీక్షణ యాత్రికుల జూబిలీ జ్ఞాపికగా నిర్మితమైన ఈ సుందర తిరుకుటుంబ నూతన దేవాలయ ప్రతిష్టోత్సవమునకు విచ్చేసిన విశాఖ అగ్రపీఠాధిపతులు, మహాఘనత వహించిన ఉడుమల బాల తండ్రి గారికి, పూజ్య గురువులకు, మఠవాసులకు, విశ్వాసులకు సాదర స్వాగత సుమాంజలి. ఈ దేవాలయం ప్రార్థనాలయం, భారము చేత అలసి సొలసిన సమస్త జనులకు విశ్రాంతి నిలయం, ఒరటనిచ్చే విశ్రమ స్థానం, సప్తవర వాహిని దేవుని పవిత్ర సన్నిధి. అన్యుల ఎండలో 1000 నాళ్లు గడుపుట కంటే దేవా నీ ఆలయంలో ఒక్క దినం మేలు, దేవా నీ మందిరమనిన నాకు మిగుల ప్రీతి అంటున్న కీర్తనాకారునితో ఏకీభవించి ఈ ఆలయ ప్రతిష్టోత్సవ దివ్య పూజాబలిలో భక్తి ప్రపత్తులతో పాల్గొందాం. విశాఖ అగ్రపీఠాధిపతులు ఉడుమల బాల తండ్రి గారి చేతుల మీదుగా ఈనాడు మహాఘనంగా గొప్పగా ఇది ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ మహా అదృష్టం, మహా దీవెన మనందరికీ కూడా దేవాది దేవుడు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి మన తండ్రి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వాని ఈ యొక్క విచారణని దీవించమని, ఈ విచారణ ప్రజల్లో అందరూ కూడా రక్షణ పొంది నిత్య జీవం పొందేటువంటి కార్యాన్ని అనుగ్రహించమని ఆహ్వానిస్తూ ప్రేమతో మనందరం చప్పట్లతో తండ్రి గారిని స్వాగతించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సకల మేలుల ఊటైన దేవాది దేవుని కృపావర ప్రసాదములు మీ అందరితో నుండును కాక. ప్రత్తిపాడు విచారణలందరికీ, గ్రామ క్రైస్తవ సంఘానికి మన ప్రభు క్రీస్తు పేరట శుభాశీస్సులు అందజేస్తున్నాను. విశాఖ అగ్రపీఠాధిపతిగా పూజ్యులైన విచారణ స్వామి ఫాదర్ చిన్నప్ప గారికి ఈరోజు వారి పుట్టినరోజు పండుగ కూడా
మన దేవాలయ ప్రతిష్ట కనుక ఈ రెండింటిని ఎందు ఆనందించుతూ నూతనముగా ఇచ్చేసిన క్రొత్త విచారణ గురువులు ఫాదర్ గారికి, విచ్చేసిన గురువురేలందరికీ, ఇక్కడ ఇంతకుముందు పనిచేసిన గురువురేణులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఈ గ్రామ సంఘ పెద్దలను, మహిళా సంఘాలను, యువకులను నేను గొప్పగా అభినందిస్తున్నా. ఇంత చక్కటి దేవాలయం నిర్మించడంలో మీరు చేసిన కృషి, మీరు చేసిన ప్రార్థనలకు వందనములు. మీ అందరూ కలిసి ఈనాడు ఈ గొప్ప దేవాలయం నిర్మించినందుకు అభినందనలు తెలుపుతూ, ఈ దేవాలయమును చివరికి దేవుని కృప, దేవుడే దేవుని దయచేసి ఉన్నాడు కనుక తిరిగి దేవునికి అంకితము చేయొచ్చు. ఈ దేవాలయం ఆశీర్వదించమని మనమందరము ఈ దేవాలయంలో ప్రార్థించబోతున్నాము కనుక ఇప్పుడు బయట నిలుచుని మనమందరం ఈ నూతన దేవాలయంలో ప్రవేశించుటకు మన పాపములు క్షమించమని, నీటిపై ఆశీర్వాదం, నీటిని చల్లుట ద్వారా, ఈ తీర్థ ప్రోక్షణ ద్వారా మన పాపములు మన్నించబడి ఈ దేవాలయం కూడా అన్ని సైతాను శక్తులు ఇంకను ఏమైనా ఉన్నచో వాటన్నిటి నుండి విడుదల చేయమని, ఓ దేవా నిత్య పితైన సర్వేశ్వర, మీరు ఆత్మ శరీరము మూలాధారము, మీరు నీటిని జీవమును కూటగన పవిత్రతకు మూలముగా చేస్తుంది. ఈ నీటి ద్వారా ఆత్మను సహితం శుద్ధి పొంది నిత్య జీవనం అనుగ్రహింపుచుతున్నారు. కావున ఈ నీటిని దయతో ఆశీర్వదించండి. ఇది మా పాప క్షమకు, రోగ నివారణకు, పితాశక్తిని పారదోలటకు, రక్షణాయుతమైన మీ కృపావరములు పొందుటకు ఇది సాధనముగా ఉండును గాక. పతనమైన మానవ స్వభావమును మా అందరికీ మా జ్ఞాన స్నానం ద్వారా మీరు పునరుద్ధరించి ఉన్నారు కనుక ఈ జీవ జలధారణ చల్లట ద్వారా అవర ప్రసాదములను మా నూతనీకరించి మా ఈ తిరు కుటుంబము హోలీ ఫ్యామిలీ చర్చిని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తి దయామయుడవైన దేవ, తండ్రి, కుమార, పవిత్రాత్మని మిమ్మల్ని ఆరాధించుతున్నాము. మీరే ఒక కుటుంబము. భూమి మీద యేసు మరియ యోసేపులతో ఒక తిరు కుటుంబం ఏర్పాటు చేసి ఉన్నారు. దాని నమూనాలు మా అందరి కుటుంబాలను, ప్రతిపాడు కుటుంబమును అన్నిటిని కూడా మీరు తయారు చేసుకుని ఉన్నారు. మీ సహకారంతో, సహాయంతో ఈ తిరు కుటుంబ దేవాలయమును నిర్మించుకుని భాగ్యం మాకు లభించినది. ఈ ఆలయమును యేసు మరియ జోజప్ప పునీత ఆదర్శ కుటుంబమునకు అర్పించుతున్నాము. దీనిని పవిత్రపరిచి పితపుత్ర పవిత్రాత్మలతో సహా ఈ ఆలయమును నిత్యం వసించండి. ఈ ఆలయంలో మేము మీ దివ్య వాక్కు ఆలకించుటకు, దివ్య సంస్కారం నెరవేర్చుటకు, ముఖ్యంగా దివ్య బలి పూజను సమర్పించుటకు మమ్ము దీవించుడు. ఈ దేవాలయంన ప్రార్థించు వాళ్ళెల్లరూ నా నామమున 2 లేక 3 కూడి ప్రార్థన చేదురు అక్కడ నేనుంటానని పలికిన దేవ, ఆత్మ దేవాలయం నుండి ఉండు మీరు ఈ భౌతిక దేవాలయంను కూడా నిత్యవాసము చేసి మా ప్రతిపాడు క్రైస్తవ సంఘమును ప్రత్యేకంగా నిరంతరంగా దీవించుడు. అన్యులందరినీ, అన్ని ధర్మాల వాళ్ళని కూడా ఆశీర్వదించి ఒకనాటికి అందరు ఈ దేవాలయంలో ప్రవేశించి సత్యదేవుని కనుగొని ఆరాధించు భాగ్యము దయచేయుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు రిబ్బన్ కత్తిరించడం ద్వారా ఈ ఆలయాన్ని ప్రారంభ సూచనగా అగ్రపీఠాధిపతులు వారు రిబ్బన్ కత్తిరిస్తున్నారు. చప్పట్లతో మన ఆనందాన్ని వ్యక్తపరుద్దాం. ఇప్పుడు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు అగ్రపీఠాధిపతుల వారు. చప్పట్లతో మన ఆనందాన్ని వ్యక్తపరుద్దాం. గురువులు అగ్రపీఠాధిపతుల వారిని వెంబడించి ఆలయ ప్రవేశం చేస్తున్నారు. మఠవాసు తరువాత విశ్వాసుల ఆలయంలో ప్రవేశం
కొనియాడా మేం చేసిరారండి ప్రభు యేసుని వందింపా మేం చేసిరారండి క్రీస్తు బలిని కొనియాడా స్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం గని స్వాగతం గని స్వాగతం 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 సుస్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం గని స్వాగతం గని స్వాగతం. శిలువ స్వరూపాన్ని అగ్రపీఠాధిపతుల వారు ప్రార్థించి ఆశీర్వదిస్తారు. స్లీవ స్వరూపమును ఆశీర్వదించుట. మా పరమ తండ్రి యగు దేవా, మీరు ఈ లోకమును ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుని మమ్మల్ని రక్షించుటకు పంపించి ఉన్నారు. శిలువపై మరణించి నీకు ప్రీతికరమైన బలి నర్పించి ఆయన మా పాపమును లోక పాపమును పరిహరించను. ఈ దేవాలయంలో మేము ఏర్పాటు చేసుకుని ఉన్న ఈ శిలువ స్వరూపము మీ యొక్క గొప్ప ప్రేమను మాకు ప్రతిదినము గుర్తు చేయనుగాక. ఈ దేవాలయంలో మేము ప్రేమించుతూ మా సోదరీ సోదరులను మా శత్రువులను సైతం ప్రేమింప గుర్తుగానున్న ఈ శిలువ స్వరూపమును ఆశీర్వదించండి. మా అందరి కొరకు యేసు మరణించినని ఈ ప్రతిపాడు గ్రామం మొత్తము ఈ మా విశాఖ అగ్రపీఠమే పూర్తిగా రక్షింపబడినట్లు మీ కృప చూపుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పావనాత్ముడు పాపులకై పరము నుండి కీర్తించి పావనాత్ముడు పాపులకై పరము నుండి కీర్తించి ప్రేమనాథుడు ప్రియసుకుని పవిత్ర బలిగా రూపించి ప్రేమనాథుడు ప్రియసుకుని పవిత్ర బలిగా రూపించి ప్రేమ జ్యోతిని వెలిగించి ప్రకాశింపగా ప్రతిరుతి. ఇప్పుడు యేసు తిరుహృదయ స్వరూపాన్ని ప్రార్థించి ఆశీర్వదించవలసిందిగా విశాఖ అగ్రపీఠ కోశాధికారి ఫాదర్ కె జయరాజ్ గారిని కోరుతున్నాము. ప్రార్థించుదము. పవిత్రమూర్తి యొక్క పరమ తండ్రి, యేసుదిరి హృదయ నాయక, సకల మానవాళి ప్రేమ బాంధవ, నీ ప్రియతమ కుమారుని స్వరూపమైన మా ఈ తిరు హృదయ ప్రతిష్మను ఆశీర్వదించుడు. ఆయన వలె మేమును ఇతరులకు సహకరించినట్లు ప్రసాదించండి. మీ పవిత్ర ఆత్మ ఆనంద అనుభవంలో ప్రేమను పాల్గొనినట్లు దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హృదయమనుడి తలుపునొద్ద యేసునాథుండు హృదయమనుడి తలుపునొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సగయుడగుచు తట్టుచుండు సకల విధములను. తదుపరి దివ్య కారుణ్య స్వరూపాన్ని ప్రార్థించి ఆశీర్వదించవలసిందిగా ఫాదర్ కె అంతయ్య గారిని కోరుతున్నాం. ప్రార్థించుదము. పవిత్ర మూర్తి యొక్క పరమ తండ్రి, సకల మానవాళి ప్రేమ బాంధవ, మీ ప్రియతమ కుమారుని స్వరూపమును దివ్యకారుణ్య ప్రతిమను ఆశీర్వదించుడు. ఆయన వలె మేమును ఇతరులకు సహకరించినట్లు ప్రసాదించి మీ పవిత్ర ఆత్మ ఆనందానుభవంలో మేమును పాల్గొన్నట్లు దయచేయుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. దయగల సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, యేసు మరియా జోజప్పల కుటుంబాన్ని తిరు కుటుంబముగా మేము గౌరవిస్తూ ఈ తిరు కుటుంబ స్వరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఉండగా ప్రభువా, ఈ యొక్క స్వరూపమును ఆశీర్వదించండి.
తిరు కుటుంబం యొక్క ఆదర్శములో మా విచారణ కుటుంబములన్నీ కూడాను నడవగలిగేటువంటి శక్తిని అనుగ్రహించి తిరు కుటుంబం యొక్క ఆశీస్సులతో మా కుటుంబాలు జీవించగలిగే వరాన్ని అనుగ్రహించమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మరియ తల్లి స్వరూపాన్ని ఆశీర్వదించి ప్రార్థించి ఆశీర్వదించవలసిందిగా గతంలో ఇక్కడ విచారణ సహాయ గురుగా పనిచేసినటువంటి జేసుదాస్ ఫాదర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఓ యేసు ప్రభువా, మేము మిమ్ము ప్రేమించుచున్నాము, అనుదినము మేము అనుసరింప యత్నించుచున్నాము. అందుకు వలయు శక్తిని వరప్రసాదమును దయచేయుడు. మీ మాతయు మా మాతయ్య అయిన దైవ మరియమ్మ గారి ఈ స్వరూపమును ఆశీర్వదించండి. మిమ్ము ప్రేమించి సేవించడం యందు ఆమె అనుసరించినట్లు మాకు సహకరించుడు. యేసు ప్రభువా, సదా మిమ్ము స్తుతించెదము. ఆమేన్. దయా ప్రాప్తురాలా నీకే వందనమమ్మా, దయామయు తల్లి నీకే వందనమమ్మా. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఈ దేవాలయంపై నీ అనుగ్రహములను ప్రవహింపచేయము. తిరు కుటుంబము పేరట ఏర్పాటు చేసి నీకు అంకితమైన ఈ దేవాలయములో నీ నామస్మరణ చేయి వారందరికీ నీ సహాయమును దయచేయము. నీ దివ్యవాక్కు యొక్క శక్తిని, దివ్య సంస్కారముల అనుగ్రహములు విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. నిన్ను ఈ దేవాలయంలో కీర్తించుచు నీ వాక్కును విని దానికి సాక్ష్యం ఇచ్చుచు జీవించు భాగ్యము దయచేయుడు. ఈ దేవాలయ నిర్మాణములో సహాయపడిన ధర్మదాతలందరినీ, నిర్మాణములో కృషి చేసిన ప్రతి ఒక్క పనివారిని ఆశీర్వదించుడు. ఈ సంఘమును కూడా ప్రత్యేకముగా దీవించి ఈ సంఘమే నీకు ఒక మహాదేవాలయముగా రూపొందునట్లు కృపచూపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ దేవాలయంలో శిలువ స్వరూపము మనకు గుండె లాంటిది. దాని తర్వాత 2 పీఠాలు. ఇది దివ్య వాక్ బైబిల్ పఠనాలు చదివే పీఠం, అది బలి అర్పణ పీఠం. ఈ 2 కూడా ముఖ్యమే. కనుక దీని దగ్గర నుంచి చదివే వాళ్ళందరూ కూడా నేను దేవుని వాక్కు చదవటానికి యోగ్యుడని కాదు, దేవా నన్ను దీవించుమని వినమ్ర హృదయంతో రావాలి. ఇక్కడి నుంచి సువార్త చదివే గురువులు, డీకన్లు, ప్రసంగాలు చెప్పే గురువులు కూడా తాము అయోగ్యులమగని ఈ పీఠంపై ప్రకటించబడే వాక్యం మమ్మలను అర్హులను చేయనుగాకని ప్రార్థించాలి. అందుకే ఈ దివ్య వాక్కు పీఠమును ఆశీర్వదించమని క్రొత్త దేవాలయము క్రొత్తగా ఏర్పాటు చేసుకున్న ఈ దివ్య వాక్కు పీఠమును ఆశీర్వదించుట. ఓ దేవా, మమ్మలను మీరు అంధకారము నుండి అతిశయమైన ప్రకాశంలోనికి చేర్చితిరి. ఈ దేవాలయంలో మేము సమావేశమైనప్పుడెల్లా బైబిల్ నుండి మీ ఆశ్చర్యకర అద్భుత క్రియలు, ఎర్ర సముద్రము దాటింపు, ఎరికో గోడల కూలింపు మాకు స్మరణకు తేబడుచున్నవి. క్రీస్తు మరణించి ఉత్థానమైన అద్భుత స్వరములను మేము ఆలకించి పవిత్రాత్మ ప్రేరణతో మీ వాక్కును ఆలకించువారు మాత్రమే కాక వాటిని పాటించువారిగా కూడా దయచేయము. ఈ దివ్యవాక్కు పీఠము నుండి సత్యస్వార్తను చాటు వారందరూ మేము నిత్య జీవంలో చేరు వరకు ఆయన చూపు మార్గంలో నడుచుకు తోడ్పడను గాక. మీ సజీవ వాక్యం ప్రకటించుటకు, ఆలకించుటకు, ప్రబోధించుటకు ఉపకరించే ఈ వాక్య పీఠమును ఆశీర్వదించండి. ఇది మాకు జీవమునిచ్చు వృక్షముగాను జ్ఞాన సంబోధినిగాను ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వినుడి వినుడి సువార్తను అనే పాట పాడు.
కమ్మని ఈ వార్తను కరుణే కరుణే శ్రీ యేసును భూమిలో చక్కని ఈ మాటను హల్లెలూయా పాడుచు ఆనందంతో స్తుతించుచు హల్లెలూయా పాడుచు ఆనందంతో స్తుతించుచు వినుడి వినుడి సువార్తను వీరుల కమ్మని ఈ వార్తను వినుడి వినుడి సువార్తను వీరుల కమ్మని ఈ వార్తను మీరు నా మాట విన్నారా రాతి పురాది ఇంటికి సాక్షులు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుంచి 11 మరియు 22 నుంచి 30 వరకు వచనములు. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 10 నుంచి 11 మరియు 22 నుంచి 30 వరకు వచనములు. యాజకులు దేవాలయము నుండి వెలుపలికి రాగానే మేఘము ఆ దేవాలయమున క్రమ్ముకొనెను. ప్రభువు తేజస్సు నిండుకొని ఉండుటచే వారు మరల దేవాలయమున ప్రవేశించి అర్చన చేయలేకపోయిరి. సొలొమోను ఇజ్రాయేలుల నడుమ యావే బలిపీఠమునకు ఎదురుగా నిలుచుండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించెను. ఇజ్రాయేలు ప్రభువుడవైన దేవా, పైన ఆకాశమునందు గాని క్రింది భూమినందు గాని నీ వంటి దేవుడు లేడు. నీవు చెప్పిన నిబంధన వాగ్దానములను నెరవేర్చుకొందువు. పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను పాటించు భక్తులను ఆదరముతో చూతువు. నీవు మా తండ్రి దావీదునకిచ్చిన మాట నిలబెట్టుకొంటివి. ఈనాడు నీ వాగ్దానములు క్రియాపూర్వకముగా నెరవేరినవి. ఇజ్రాయేలు ప్రభువుడవైన దేవా, నీవు మా తండ్రికి చేసిన మరి ఒక వాగ్దానమును కూడా నిలబెట్టుకొనుము. నీ వలె నీ సంతతి వారును నా ఆజ్ఞలను పాటింతురేని నీ తరువాత ఇజ్రాయేలును పరిపాలించుటకై వీరి నుండే ఎప్పుడును ఒక రాజును ఎన్నుకొనుచునే ఉందును అని నీవు భాష చేసితివి. కనుక ప్రభు నీ సేవకుడును మా తండ్రి అయిన దావీదునకు నీవిచ్చిన ఈ మాట పట్టును కూడా దక్కించుకొనుమని మనవి చేయుచున్నాను. అయినను దేవుడు భూమి మీద వసించునా? ప్రభో, మహా ఆకాశముల సహితము నిన్ను ఇముడ్చుకోజావలనినా ఇక నేను కట్టిన ఈ కొద్దిపాటి దేవాలయమున నీవు ఇముడుదువా? ప్రభో, నీ సేవకుని దీనాలాపములు ఆలింపుము. చెవియొగ్గి ఈ భక్తుని మొరలు వినుము. రేయింబవళ్ళు ఈ దేవాలయమును కాచి కాపాడుచుండుము. కనుక నేను నీ సేవకుడు ఈ దేవాలయమందు చేయు ప్రార్థనలను ఆలింపుము. ప్రభో, నీ సేవకుడనైన నేను నీ ప్రజలైన ఈ ఇజ్రాయేలీలు ఈ దేవాలయం నుండి చేయు ప్రార్థనలను వినుము. ఆకాశమునందలి నీ నివాసము నుండి మా వేడుకోలును ఆలింపుము. ఆలించి మా తప్పిదములను మన్నింపుము. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభువా, నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. 19వ భక్తి కీర్తన 8వ అధ్యాయము 9వ అధ్యాయము 10-14 వచనాలు. ప్రభు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభు విధులు నిర్మలమైనవి, అవి మనసుకు వివేచనము వసగును. అందరూ ప్రభువా, నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దైవభీతి నిష్కల్మషమైనది,
అది కలకాలము నిలుచును. ప్రభు చట్టములు సత్యమైనవి, అవి అన్నీయు ధర్మమైనవే. అందరూ ప్రభువా నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అవి మేలిమి బంగారము కంటే ఎక్కువగా ఆశింపదగినవి. తేనె పట్టు నుండి వచ్చు చిప్పెలు తేనె కంటే తీయనైనవి. నాకు ఆశ్రయనీయుడవు విమోచకుడునైన ప్రభు, నా పలుకులు నా ఎదలోని తలంపులు నీ మన్నన బడయునుగాక. రెండవ పట్టణము. పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు. కనుక అన్యులారా, మీరు ఇంకా పరదేశులను పరాయివారును కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబములో సభ్యులు, క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తలుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ఆ భవనమునంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ప్రభువు వాక్కు. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. కరుడి కరుడి శ్రీ యేసును, భూమిలో చక్కని మాటను. హల్లెలూయా పాడుచు ఆనందంతో స్తుతించుచు. హల్లెలూయా పాడుచు ఆనందంతో స్తుతించుచు. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 19వ వచనము నుండి 24వ వచనము వరకు. సమరయ స్త్రీ యేసుతో, అయ్యా, నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి, కానీ దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు అని పలికెను. స్త్రీ, నా మాట నమ్ముము, సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరగని వానిని మీరు ఆరాధింతురు, మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఏలయనా రక్షణ యూదుల నుండియే వచ్చును, కానీ నిజమైన ఆరాధకులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. నిజముగా
తండ్రి ఆశించినది ఇటువంటి ఆరాధనులే. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలయును అని యేసు చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలెను అని సాక్షాత్తు యేసు ప్రభువే పలికాడు. మన దేవుడు ఆత్మస్వరూపుడు, ఆకారం లేనివారు. మన ఆత్మకు ఆకారం కనపడుతుందా? మన శరీరానికి ఆకారం ఉన్నది, గాలికి ఆకారం ఉన్నదా? మన చుట్టూ గాలి ఉందా లేదా? అసలు గాలి ఉన్నదా? లేదు. ఉన్నది. ప్రతి నిమిషం ఆక్సిజన్ తీసుకొని మనం బ్రతకపోతే, ఒక్క నిమిషం ఆక్సిజన్ గాలి లేకపోతే పైకి పోతాం. కనుక ఈనాడు దేవుడు, నిజమైన దేవుడు ఆత్మస్వరూపి. మనం మట్టి మనుషులము. మట్టితో దేవుడు మనల్ని చేసి మనలో శ్వాస ఊదాడు. అందుకే మనం జీవవంతులమైనాము. మరలా ఇది పోతే 24 గంటల కంటే ఎక్కువ ఉంచుకోలేము మన శరీరాన్ని. కనుక ఈరోజు నిజ దేవుడు ఆత్మస్వరూపుడు. ఆయన్ని తెలుసుకోలేము, చూడలేము. కాబట్టి ఆయన్ని తెలుసుకునే వరకు దేవాలయం అవసరము. మరి మాతను చూడలేదు ఆమె ఈ భూమి మీద జీవించినప్పుడు. ఆ స్వరూపము అవసరము. దాన్ని చూడకుండా మరి ఏ మాతలోని ఘనతను గుర్తిస్తే మీరు నిజమైన ఆరాధకులు. శిలువ స్వరూపము, తిరుకుటుంబము. ఇక్కడ ఎవరిది స్వరూపము? యేసు దివ్య హృదయము. చనిపోయిన తర్వాతతో కూడా తన గుండె తెరిచి చూపి దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకి చూపించాడు. కనుక మానవులమైన మనము శరీరము కలిగి ఉన్నాము, శరీరాన్ని చూస్తున్నాము, ఆత్మను కూడా కలిగి ఉన్నాము. కనుక ఈ ఆత్మ శరీర రక్షణార్థమే ఈ దేవాలయము. కంటికి కనిపించు ఈ దేవాలయము. మన దేవాలయము పేరు తిరుకుటుంబ దేవాలయం. మామూలుగా ఒక్కరే సెయింట్ మేరీస్ చర్చ్, సెయింట్ జోసెఫ్స్ చర్చ్, ఇంకా పక్కన ఊర్లో ఏం దేవాలయం ఉంది? కిర్లంపొడిలో ఏముంది? నిత్య సహాయమాత. మనకి ముగ్గురు తిరుకుటుంబము: యేసు, మరియ, యోసేపు. కనుక మన సంఘమంతా ఒక కుటుంబములా ఉండాలని, మన ప్రతి కుటుంబము వీరిని పోలి జీవించాలని. ఈ భూమి మీద కల్తీ లేని ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? తిరుహృదయంలో యేసు ప్రభువులో. దాని తర్వాత మన కుటుంబాలలో ఈ కాలంలో అన్నీ కల్తీ అయిపోతున్నాయి. మనకు తెలియకుండా మనం పీల్చుకునే గాలి కూడా కల్తీ అయిపోతుంది, కాలుష్యం అయిపోతుంది. మన విశ్వాసం కూడా కాలుష్యం అయిపోయే విధంగా ఉంది ఈ కాలంలో. కనుక మనము కుటుంబము, దేవాలయము ఈ రెండు కలిసిన పండుగ ఇది. ప్రతిపాడు విచారణ దేవాలయ పండుగ. కనుక ఇంత సుందరమైన దేవాలయము. కీర్తన 84 తర్వాత చదండి. ఓ దేవా, నీ నివాసం ఎంత మనోహరమైనది, నీ ఆలయం ఎంత సుందరమైనది అని కీర్తనాకారుడు సొలొమోను దేవాలయము, సొలొమోను నిర్మించిన దేవాలయాన్ని చూసి ఎంత మనోహరమైనది నీ నివాసము. ఈరోజు నేను మీ గుడిని చూసినప్పుడు నాకు బయట ఇంకా అంత అనిపించలేదు, కానీ లోపలికి వచ్చిన తర్వాత నిజముగా ఎంత సుందరమైన దేవాలయం ప్రభువా నీవు మాకు ఇచ్చావు, ఎంత మనోహరమైన దేవాలయం. ఇంకా గట్టిగా ఆలస్యమైనా కానీ దేవుడు మనల్ని ఆగం చేయడట. ఆలస్యం చేస్తే చేయొచ్చు, కానీ మన ప్రార్థన వినటంలో
మనల్ని మాత్రం ఆగం చేయడు, అగచాట్లు పడనీయడు, అపనిందనలకు అసలే తావివాడు. అలాంటి దేవుడు మనకున్న దేవుడు కనుక ఆయన్ని దేవాలయంలో ఆరాధించటానికి ఇక్కడ మనం కూడి ఉన్నాము. కనుక ఇల్లలకగానే పండగ కాదు, కొత్త దేవాలయం కట్టుకోగానే ఈ రోజు నుంచి ఇక మన పని అయిపోయింది, అబ్బా ఇంకా 10 ఏండ్లు దేవుణ్ణి మర్చిపోదాం. ఇల్లలకగానే పండగ కాదు, ముందుంది క్రొకడైల్ ఫెస్ట్. ప్రతి వారము, ప్రతి ఆదివారము, ప్రతి దినం మీరు గుడికి రాలేకపోయినా మిమ్మల్ని రావాలని దేవుని ఆజ్ఞ లేదు. ఆదివారం మాత్రము 1 గంట దేవునికి ఇవ్వలేకపోతే మనం అసలు క్రైస్తవులం కాదు, మనుషులమే కాదు. కనుక ఈ దేవాలయమును బాగా ఉపయోగించుకుంటూ, అసలు ఈ దేవాలయం ఎందుకు అనేది మనకందరికి తెలిసిన ఒక బైబుల్ వచనము, నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. మలవరి ప్రకాష్ బిషప్ గారి టైంలో శంకుస్థాపన చేసి, కనుక మీకంటే ఎక్కువగా వాళ్ళు 100 సంవత్సరాల క్రితం విచారణ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు వాళ్ళందరినీ గుర్తుకు తెచ్చుకుంటూ, ఇప్పుడు మనం ఇది మన పిల్లలకి వచ్చే వాళ్ళకి 50 ఏళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకి ఈ కాలపులు మా నాన్నలు, మా అన్నలు, అక్కలు, మా తాతమ్మలు, నానమ్మలు ఏమిచ్చారంటే ఇదిగో ఈ దేవాలయము కనపడకుండా మన విశ్వాసము, ఆత్మయందును సత్యమందును ఆరాధించే ప్రజలుగా మనమందరము క్రీస్తునాథునిందు ప్రియులారా తిరుకుటుంబ దేవాలయం గురు నిలయము నిర్మించి ముందు అటు తర్వాత ఇప్పుడు ఫాదర్ చిన్నప్ప గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయమును మనం పూర్తి చేసుకున్నాము. కనుక ఫాదర్ గారికి, సంఘ పెద్దలకు, ఆర్థికంగా సహాయం చేసిన వారికి, మాట సహాయం చేసిన వారికి అందరికీ దేవుని వందనాలు, కృతజ్ఞతలు. దేవాలయాన్నిటిలో పాత నిబంధనలో మొట్టమొదటి దేవాలయము సొలొమోను నిర్మించిన దేవాలయం. మన ఊరంతా ఉంటుంది. మీరు యెరూషలేము పోతే ఇప్పటికి కూడా ఆ దేవాలయం లేదు, కానీ దాని ఆనవాళ్ళు కనపడుతూ ఉంటాయి. దావీదు మహారాజు, దావీదు వంశం నుంచి యేసు ప్రభు వచ్చాడు. దావీదు అన్నాడు, ప్రభువా నేను రాజభవనంలో నివసిస్తున్నాను, నువ్వేమో గుడారంలో ఉంటున్నావు అని, నేను నీకు ఒక దేవాలయం కడతానని దావీదు మొక్కుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ ఆశయం మంచిదే, కానీ నువ్వు నాకు దేవాలయం కట్టవద్దు. నీ చేతులతో యుద్ధాలు జరిగాయి, రక్తం చిందావు, నీ చేతులతో నరహత్య కూడా చేశావు, ఇంకా మొహపాపములు, విచారం లాంటివి చేశావు. ఇలాంటి హస్తాలతో నాకు దేవాలయం వద్దు. కానీ నీ కడుపులో నుంచి పుట్టే కొడుకు సొలొమోను తండ్రి ఎవరు? దావీదు. నీ కడుపులో నీకు మంచి ఆశయం ఉంది, మంచి హృదయం ఉంది, కాబట్టి రక్తం చిందిన నీ చేతులతో నాకు దేవాలయం వద్దు. కనుక ఎందుకో 10 ఏళ్ల క్రితం ఈ దేవాలయం కట్టకూడదు, 50 ఏళ్ల క్రితం అని అనుకోవచ్చు. కనుక ఇప్పుడు మీ చేతుల ద్వారా, మీ ప్రార్థన ద్వారా, మీ సహాయం ద్వారా దేవుడు ఈ దేవాలయం నిర్మాణం పూర్తి చేయాలని ఆశించాడు. కాబట్టి మరి ఒక్కసారి మీ అందరికి కూడా మన అభినందనలు చెప్పుకుంటూ, మనల్ని మనం ఆయన ఒక పెద్ద మీటింగ్లో, ఏ నెల ఇది? అక్టోబరు ఎన్నో తారీఖు? 25, 2000. ఈ సంవత్సరానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. జూబిలీ 2025 అయితే ఏమి? 2025 అయితే ఏంటిది? దాని స్పెషాలిటీ ఏంది? యేసు ప్రభు పుట్టి 2025 సంవత్సరాలు అవుతుంది. దీన్ని అందుకే ప్రతి 25 సంవత్సరాలకి ఒక జూబిలీ, మహా ఆనందంగా, మహా ఆశీర్వాదకరంగా కొనియాడే సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరం. కనుక మనము మీ ద్వారా ఈ జూబిలీ సంవత్సరంలో ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు ప్రతిష్ఠ చేసినందుకు మనకి గర్వకారణము. ఈ తేదీని ఎప్పుడు మర్చిపోవద్దు.
పరిశుద్ధ పాపు గారు నేను ప్రతిపాడ విచారణ దేవాలయాన్ని ఆశీర్వదిస్తున్నాను అని అంటే వారి ఆశీర్వాదాన్ని పంపి నేను 2 నెలల క్రితం పాపు గారు నన్ను ఈ సంవత్సరం నేను కూడా జూబిలీ సంవత్సరంలోనే నేను ఆర్చ్ బిషప్గా దేవుడు నన్ను విశాఖపట్నం పంపినాడు. వరంగల్లో ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉంటే దావీదులాగా నడువని నా మెడబట్టి వైజాగ్ దూరం ఉంది నాకు, ప్రతిపాడు ఇంకెంత దూరం అని నేను వద్దు ప్రభా అంటే లేదు నువ్వు పోవాల్సిందని ఈ సంవత్సరం నన్ను కనుక ఇన్ని గొప్ప కార్యములు ఈ జూబిలీ సంవత్సరంలో జరగటం చాలా ఆనందముగా ఉంది. కనుక పరిశుద్ధ ఈరోజు నేను పూజ చివర్లు ఇచ్చే ఆశీర్వాదము పాపు గారు కూడా ఈ సంవత్సరమే ఎన్నికైనారు. 3 నెలలు అవుతుంది ఇప్పుడు. ఏం పేరు? కొత్త పాపు గారి పేరు లేయో పాపు గారు. వాళ్ళ భాషలో లాటిన్లో లేయో అంట, ఇంగ్లీష్లో ఏమంటారు? లయన్, తెలుగులో సింహము. మనకు సింహం లాంటి పాపు గారిని ఇచ్చారు. మనల్ని దుష్ట శక్తుల నుండి, తోడేండ్ల నుండి, నక్కల నుండి, గుంట నక్కల నుండి, గొర్రెల మందలను కాపాడటానికి దేవుడు సింహం లాంటి పాపు గారిని పంపారు. కనుక మనం వారందరిని ఆయనకు అభినందిస్తూ మీ ఆశీర్వాదం, నేను వారికి మన ప్రేమను మొత్తం అన్ని విచారణల ప్రజల ప్రేమను అందించాను. మా విచారణలో ఉన్న ప్రజలు విశ్వాసముందు చాలా గట్టివారు, విశ్వాసముందు ధనవంతులు. కనుక ఆయన ఆశీర్వదిస్తే, ఆయనకి మీ యొక్క ప్రేమను అభిమానమును అందిస్తే నా ఆశీర్వాదములు అందజేయండి అని అన్నారు. కనుక నేను పాపు గారిని అప్పుడు మన దేశం రమ్మని ఆహ్వానించాను. ఏ దేశం? మన దేశం భారతదేశం. భారతదేశం అనగానే నవ్విండు. కనుక పాపుగారులకి మన దేశంలో క్రైస్తవులే కాదు, ఇంత జనాభా అందరూ రక్షింపబడాలని, కనుక క్రీస్తునాథుని ప్రియులారా భారతదేశం రావాలని ప్రార్థిద్దాం. ఆగకుండా, అలుపు రాకుండా. పాపుగారు మన జగద్గురువు, ప్రపంచానికి మొత్తం ఉన్న ఒకే ఒక గురువు మన పాపుగారు. కానీ ఆయన వాటికన్ దేశానికి ప్రెసిడెంట్ కూడా. కాబట్టి దేశానికి ప్రెసిడెంట్ కాబట్టి మన దేశం ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కూడా ఆహ్వానిస్తేనే రాగలడు. మేము బిషప్స్ అందరం ఆహ్వానించినా కానీ ఇష్టం ఉన్నా ఇంకా రాలేకపోతున్నారు. కనుక మన పాపు గారు ఇండియా, భారతదేశం రావాలని ఎంతమందికి ఇష్టం ఉంది? అందరు గుడి చేయొద్దండి. ఎంతమందికి ఇష్టం? ఓ దేవుడు, భారతదేశం వస్తే మన విశాఖ ప్రతిపాడు రావాలని ఎంతమందికి ఆశ? అట్లే ఉంచండి, కుడి చేత అట్లే ఉంచి రెండవ చేయొద్దండి. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి అట్లే. కనుక పాపు గారు వస్తే మనం కట్టుకునే దేవాలయాలు మనల్ని కూలేస్తున్నారు. కొన్ని చోట్ల విశ్వాసంతో ప్రార్థించండి, ధైర్యంగా ఉండండి. బళ్ళు పడగొడుతున్నారు కొన్ని చోట్ల. కొంతకాలము పిచాచి పై చేయి కావచ్చు, కానీ దేవుడిదే చివరికి విజయం. కనుక మన ప్రార్థన ప్రతిపాడు ఈ దేవాలయం వచ్చిన తర్వాత మీ విశ్వాసం ఇంకా రెట్టింపు కావాలి. కనుక పరిశుద్ధ పాపు గారు వస్తే గోవా, బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, మంగళూరు, కేరళ, చెన్నై, అంతే. మన ఆంధ్రప్రదేశ్ రమ్మనటానికి ఎవరు ముందుకు రావట్లే. ఎందుకంటే ఖర్చు అయింది కూడా, ఖర్చు అయితే పని ఉంటుంది. అయినా కానీ మేము తగ్గేది లేదని మొన్న కాకినాడ పోయిన నెలలో కాకినాడ పోతే నేను చెప్పిన ఆర్కే బీచ్ విశాఖలో ఉన్నది. భీమిలి దాకా 30-40 కిలోమీటర్లు బీచ్ నిండా కథోలికులే పట్టరు. ఇక ఇతరులు వాళ్ళందరూ వచ్చినా అంత జనం పాపు గారు వస్తే వస్తారు. కనుక నేను కాకినాడలో ఈ విషయం చెబుతుంటే, ఓ బిషప్ గారు, అక్కడ ఆర్కే బీచ్ నుంచే కాదు, ఇక్కడ కాకినాడ బీచ్ నుంచి మొదలు పెడతాం. మా ప్రతిపాడలు వస్తారు, ద్రాక్షారామం వస్తుంది, మండపేట వస్తుంది, రాజమండ్రి వస్తుంది, గోదావరి వస్తుంది, ఈ విచారణలన్నీ, ఆర్సీపురం, కత్తిపూడి, ఇవన్నీ, సామర్లకోట్, ఇవన్నీ వస్తాయి. అవసరమైతే మేము మా పడవలైనా అమ్మి, మా చేపల వలనైనా అమ్మి మీకు మా చందా ఇస్తామని గట్టిగా ఎంత వాళ్ళ మాట చెబుతూ నాకు అసలు కడుపు నిండినట్టుగా
అయి మనందరి విశ్వాసం ఈ విధంగా ఉండి ఇలాంటి దేవాలయం మనకు అలాంటి విశ్వాసానికి పునాది కావాలి. లేకపోతే ఇలా కట్టుకొని మనం ఆనందించడం మాత్రమే కాదు, పూజలు ప్రార్థనలు క్రమంగా జరగటానికి దేవుడి దేవాలయంతో మనల్ని ఆశీర్వదించుదురుగాక. ఆత్మలో సత్యములో ఆరాధించే ప్రజలుగా మనల్ని రూపొందించుదురుగాక. మనల్ని మన సంఘాన్నే ఒక మహాదేవాలయముగా దేవుడు మలచుదురుగాక. బలమైన సాక్షులుగా మనల్ని దీవించుదురుగాక. మనమందరం ఈనాడు ఇంత గొప్ప పండుగను చేసుకొనుచు, ఓ బిషప్ గారు మీరు ప్రతిపాడబోతున్నారు 4 గంటలు వైజాగ్ నుంచి పెద్ద వర్షం తుఫాను అని పేపర్లో వచ్చింది, టీవీలలో వచ్చింది. ఈరోజు తుఫాను పడుతుందా మనకి? ఇది ఒక అద్భుతం కాదా? దేవుడు మీ ప్రేమను విశ్వాసమును చూసి కనుక దేవుడు మనకు తెలిసి చేసే అద్భుతాల కన్నా మనకు తెలియని అద్భుతాలు ఎన్నో చేస్తాడు. మన సొంత జీవితంలో మనకు తెలియనమాట. మనం చనిపోయిన తర్వాత దేవుడు ఎందుకు ఇంత కరుణ గలవాడా, ఇంత అయోగ్యుడనైనా నాకు తెలియకుండానే నా జీవితంలో ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే, గుడికి రాగలిగినానంటే, ఈ సంఘం మనం పేద సంఘము, పని చేసుకుని కష్టపడే వాళ్ళము, ఈ సంఘస్థులందరము, అయినా కానీ దేవుడు బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఈ ప్రతిపాడులోనే విశిష్టమైనదిగా మనకిచ్చాడు. కనుక ఎన్నో అద్భుతాలు. కనుక దేవుని ప్రార్థించండి, అడగండి ఇవ్వబడును. 3 రకాల ప్రార్థనలు. ఓ బిషప్ గారు నేను 10 ఏండ్ల నుంచి చేస్తున్నా, నేను అనుకున్న జరగటమే లేదు. అడగండి ఇవ్వబడును. కొన్ని ప్రార్థనలు వెంటనే ఇస్తాడు, త్వరలోనే ఇస్తాడు. ఆ మొదటి వచనం యొక్క అర్థము. రెండవది వెదకండి దొరుకును. వెదకాలి, టైం పడుతుంది. కనుక కొన్ని ప్రార్థనల్ని పట్టు విడవకుండా ప్రార్థించండి ఇచ్చే వరకు. మూడవది తలుపు మూసేసి ఉంటే తట్టండి, ఇంకొకరు వచ్చి తలుపు తీయాలి. కనుక ఈ విధంగా మీ జీవితంలో దేవుడే డైరెక్ట్గా కొన్నిసార్లు ఇతరుల ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, అన్యుల ద్వారా కూడా కొన్నిసార్లు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. కనుక ఈ విధంగా మన ప్రార్థన ఆత్మయందును సత్యమందును కంటికి కనపడని గాలి పీల్చుకొని ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా ఎలా జీవిస్తున్నామో, ప్రార్థన అనేది మనకు ఆక్సిజన్ గాలి, ప్రాణవాయువు అంటారు, అది మనకు దొరికినట్లు దేవుడు దీవించుదురుగాక. పుట్టినప్పటి నుంచి దేవాలయంలో జ్ఞానస్నానము, భద్రమైన వ్యంగనము, దేవసప్రసాదము, పాప సంకీర్తనము, అవస్థాభ్యంగము, గురుపట్టము, చివరికి అన్నిటికంటే ఎత్తైంది, ప్రముఖమే వివాహం. అన్ని విషయములలో ఘనమైనది, పవిత్రమైనది, పటిష్టమైన 7 దేవద్రమానాలు మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు వచ్చే జీవ జలధారలు ఈ పీఠం నుంచి ప్రవహించాలి. మనల్ని అందరినీ తడిసి ముద్ద చేయాలి. మన మురికి పోకపోతే మనల్ని నీళ్ళలో ముంచి తేల్చాలి. అవసరమైతే పరిశుద్ధాత్మాగ్ని మనల్ని కాల్చాలి. ఇవన్నీ కూడా జరిగే దేవుడు అంతటా ఉన్న ఇలాంటి దేవాలయాలు ఎందుకు ఇస్తాడంటే, ఇగో ఈ అద్భుత కార్యములు జరిగి ఆయన వాక్కు సజీవంగా వినటానికి. కనుక మనము ఈ ప్రతిపాడు సంఘం మరి ఒక్కసారి నూతన అధ్యాయము, నూతన శకం మొదలవుతుంది ఈ గుడి నిర్మాణముతో. నేటి మన దేవాలయ ప్రతిష్ఠ ద్వారా, మన ప్రార్థన ద్వారా వారికి ప్రత్యేక స్వస్థత లభించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దివ్య పూజాబలి పీఠము ప్రత్యేక అభిషేక ప్రార్థన, ప్రతిష్ఠ ప్రార్థన అగ్రపీఠాధిపతుల వారు చేస్తున్నారు. అతి కీలకమైనటువంటి సందర్భం ఇది. భక్తియుతంగా ఈ ప్రార్థనల్లో అందరితో, పీఠాధిపతులతో ముఖ్యముగా ఈ పవిత్ర క్షణాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. సహోదరి సహోదరులారా, ఆత్మలో సత్యములో ఆరాధించు ప్రజలుగా మన దేవాలయంలో ఏర్పాటు చేసుకున్న బలిపీఠము
శిలువ బలిపీఠం మీద మొదటి పూజను దేవుడు అర్పించి ఉన్నారు. ఆ శిలువ బలిని ప్రతిదినము అనుదినము అర్పించుటకు ఈ పీఠమును ఆశీర్వదించమని ప్రార్థించుదాము. యేసు ప్రభుకి పంచగాయాలు, ఎన్ని గాయాలు ఉన్నాయి యేసు ప్రభుకి? ఆ పంచగాయాల గుర్తుగా ఈ పీఠ మీద 5 చోట్ల క్రిస్మా తైలం పూసి అభిషేకించి ఈ రోజు నుంచి ఈ పీఠ మీద అర్పించబడే ప్రతి బలి మీరు తెచ్చే చిన్న కానుక కూడా దేవునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించుదాము. ఈ పంచగాయాలతో పాటు ఈ దేవాలయంలో నిర్మించుకున్న 4 గోడలు, ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమరను కూడా క్రిస్మా తైలముతో అభిషేకించి దేవాలయం మొత్తము అభిషేకించబడినట్లు ప్రార్థించుతున్నాము. కొత్త సాంగ్యములో పీఠముతో పాటు 4 గోడలను కూడా ఆశీర్వదించి దేవాలయం మొత్తం క్రీస్తు బలితో నింపబడాలని ప్రార్థించుదాము. మా దేవుడైన సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు, సర్వమానవాళి విముక్త నిమిత్తం శిలువ బలిపీఠంపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించితివి. ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్నపరచుటకై మీ పితృవాత్సల్యముతో మీ ప్రజలను, ప్రతిపాడు విశ్వాసులను వారి బలిపీఠము చెంతకు ఆహ్వానించుతున్నారు. మీ పరమరహస్యములను కొనియాటకి కట్టబడిన ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞతావందనములకు కేంద్రముగా నుండునుగాక. ఈ పీఠము ప్రాణమొసగు అప్పమ్మ యొక్కయు మమ్మల్ని ఐక్యము చేయు పాత్రము యొక్కయు పూజ్యపీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ జీవజలముల ఊటయిగా వెలేగాక. సజీవ రాయి అయిన క్రీస్తుని చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందుదముగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు మీ మహిమాయిత గౌరవమున కాముద బలిగా నుండునుగాక. అందరూ సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. సర్వకాలం స్తుతింపబడునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ బలిపీఠమును ఆశీర్వదించుదురుగాక. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధను ఒంటరితనమును, భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. మనసున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి, మనసునున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి, మంచితనము నాలో యేసు నింపుమయ్యా, మంచితనము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. కనులకున్న చీకటిని తీసివేసి మోహపు మైకపు చూపును శుద్ధి చేసి, కనులకున్న చీకటిని తీసివేసి మోహపు మైకపు చూపును శుద్ధి చేసి, నీ వెలుగు నాలో యేసు నింపుమయ్యా,
నీ వెలుగు నాలో యేసు నింపుమయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా. బలిపీఠ ప్రతిష్ట అభిషేకం జరిగింది. ఈ బలిపీఠం మీద క్రీస్తు సమర్పించిన రక్షణ బలికి సూచనగా ఉన్న అప్పద్రాక్షరస అర్పణ సమర్పణ కార్యక్రమం ఇప్పుడు సాససనిసగా సాససనిసగా సాససనిసగమమా మామమగమప మామమగమప మపని పనిసా సనిపమగమప
సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించుతున్న ఈ బలి పూజ సర్వశక్తి సర్వేశ్వరి అంగీకారమునకు ప్రార్థించండి. మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ ప్రతిపాడు కథోలిక శ్రీ సభ ఆనందదాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకారయోగ్యమగనుగాక. ఈ పవిత్ర తిరు కుటుంబ మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ ప్రతిష్టోత్సవము నాడు ఈ దివ్య బలి పూజ రహస్యముల ద్వారా ఒకనాటికి నిత్య రక్షణ వరములను పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో నుండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ఈవిన వారి వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. పరమ పవిత్రుడవైన తండ్రి, మేమెల్లప్పుడూ నే చోట నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ దివ్య నామము ఎల్లెడల సన్నుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పాటు చేసుకొంటివి. ఆయనను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకునే అవకాశమును మాకు కల్పించుతున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ పవిత్ర కుటుంబ ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకితమునర్చుటకు ఆనందించుతున్నాము. ఇది నిజమైన ఆలయపరమ రహస్యమును సూచించుతున్నది. ఇది పరలోక పెరుసలేమునకు స్థిర చిహ్నముగా అవలయుచున్నది. ఏలైనా కన్య మరియ మాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వం వాస్తవమే ఉండనట్లు చేసేటివి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తుల పునాదిపై నీవు నీ శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవం పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించుచుండును. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతో ఏకమై మీ మహిమను ప్రకటించుతూ నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసన్నా 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 హోసన్నా
పవన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరణ వేంచేయును. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరణ వేంచేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మనితో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుడు. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె విరక్త భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ
సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుకు మా సింహరాయలు పాపు గారిని, మా బాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్తము ప్రకారం నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఎందు లోకమునుడు వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నా చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. హారతి 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 తండ్రి దేవునికి దీపముతో హారతి. తండ్రి దేవునికి దీపముతో హారతి. యేసు దేవునికి ధూపముతో హారతి. యేసు దేవునికి ధూపముతో హారతి. ఆత్మదేవునికి పుష్పముతో హారతి. ఆత్మదేవునికి పుష్పముతో హారతి. హారతి 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 హారతి. అందరము పండుగ ప్రతిష్టానందముతో కథోలిక విశ్వాసము తేనె లాంటిది. తేనె పట్టు మన కుటుంబాలన్నీ అలా కలిసి ఉండే తేనె పట్టు మన విశ్వాసం అంత మధురంగా ఉండాలి. తేనెటీగలన్నీ కలిసి పోటీలు లేదు వాటిలలో, అన్నీ ఒకదాన్ని మించి ఒకటి తేనె అనేక రకాల పూల నుండి సేకరించి ఆ తేనె పట్టులు పెడతాయి. కనుక ఈ విధముగా మన సంఘాన్ని కూడా తేనె పట్టు లాంటి విశ్వాసముతో ఇప్పుడు మనం స్వీకరించబోయే దివ్య ప్రసాదము తేనె కంటే, గుంటి తేనె కంటే కూడా బలమైనది, శక్తివంతమైనది, పరలోకానికి మనల్ని నడిపించే ఒక ఇంధనం, ఒక శక్తి అని ఆనందించచ్చు. మరి ఒకసారి గొప్ప దేవాలయమును ఆనందించచ్చు
పరలోక జపం భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ ఆపని వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయ వలన మమ్ము పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు సగుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో ఆత్మలో సత్యములో ఆరాధించు వారి నిజమైన ఆరాధకులు అని పలికిన క్రీస్తు ప్రభు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. నాకు ప్రవేశించగలిగిన పాత్రను కాను, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం నిత్య జీవమును కాపాడును కాక.
దివ్య సప్రసాద మందసాన్ని అగ్రపీఠాధిపతులు ఆశీర్వదిస్తారు, దివ్య సప్రసాదాన్ని ప్రతిష్ఠిస్తారు. గుడిలో ముఖ్యమైన మందస్సము యేసు ప్రభు మనతో, ఇదిగో నేను లోకాంత్యం వరకు మీతో ఉంటాను, మీ మధ్యలో ఉంటాను, మేము నడిపిస్తాను అభయం ఇచ్చి ఉన్నారు. ఆ ప్రభు మన మధ్యలో ఎల్లప్పుడూ ఉండుటకు, మనం ఆయనను ఆరాధించుటకు, ఆయనను గుర్తించుటకు ఈ మందస్సములో ఉంచు దివ్య ప్రసాదం మనకు తోడ్పడినగాక. పరమ పవిత్రుడవు మా ప్రభువైన పరలోక తండ్రి, మీ నుండియే మాకు మన్నా భోజనము పాత నిబంధనలో లభించినది. నూతన నిబంధనలో కడరాత్రి భోజనంలో క్రీస్తు స్థాపించిన బలి పూజ, శిలువ మీద అర్పించబడిన బలి పూజ ఫలములు మాకు దివ్య పూజలో సప్రసాద రూపములు ఇచ్చేసి, మిగిలినవి మేము భద్రపరచ తయారు చేసుకున్న ఈ దివ్య మందసమును ఆశీర్వదించండి. ఇక్కడ నుండి గుడికి రాలేని వాడికి దివ్యప్రసాదం తీసుకొని వెళ్ళటకు, వ్యాధిగ్రస్తులకు దివ్యప్రసాదం అందించటకు ఈ ప్రసాదం మాకు తోడ్పడను గాక. ఈ దివ్య మందసములో మరియ మాత గర్భములో వెలసిన క్రీస్తు ప్రభు మా మధ్యలో ఉండి మమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించుగాక. మా ఆరాధనను చేకనుగాక. మా కోసం కల్వరి గిరిపై బలి అయి ఉత్థానమైన ప్రభు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ దివ్య మందస్సమును ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. సదకాలమందు నివసించు యేసు స్తుతింతుం, నిరంతర ప్రేమారాగెల్లడలన్ కురిపించుటని ఆశ్రయం. నిరంతర ప్రేమారాగెల్లడలన్ కురిపించుటని ఆశ్రయం. ఇప్పుడు దివ్య సప్రసాద మందస తాళపు చెవులను అగ్రపీఠాధిపతుల వారు విచారణ గురులకు అందజేస్తారు. చివరి ఆశీర్వాద ప్రార్థన. అందరూ సిద్ధపడండి. ముందు చెప్పినట్టుగా పరిశుద్ధ పాపు గారి ఆశీర్వాదము, జూబిలీ పరిపూర్ణ ఫలములు. 2025 సంవత్సరాల క్రీస్తు జయంతి జూబిలీ సందర్భంగా ప్రత్యేక పాప పరిహార పరిపూర్ణ ఫలముల ఆశీర్వాదం ఈ రెండు కలిపి ఇస్తాము. అందరం ప్రార్థించుదాము. నా ఆలయము ప్రార్థనాలయం అనబడును, అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును, వెతుకు వానికి దొరుకును, తటు వానికి తెరవబడిన పలికిన దేవా, ఆనందోత్సాహాలతో భక్తి విశ్వాసాలతో ప్రతి పాడు కథోలిక సంఘమంతయు ఈ తిరు కుటుంబ దేవాలయము నిర్మించుకొని నీకే ప్రతిష్ఠ చేసి అంకితమనర్చి ఆనందించుచున్నాము. ఈ దేవాలయం మాకు ఎల్లప్పుడూ మిమ్మలను గుర్తు చేయుగాక. గుడిలోకి వచ్చినప్పుడు ఆరాధించు, ఆత్మలో సత్యములో ఆరాధించు ప్రజలుగా దీవింపు. మమ్మలను మీ సాక్షులుగా మలిచి మమ్మల్ని ఒక మహామందిరముగా తయారు చేయమని ఈ పవిత్రాలయంలో ఎల్లప్పుడూ నీకు సదా పూజలు ప్రార్థనలు అర్పించబడునుగాక. నీ దివ్య సన్నిధిలో ఒకనాటికి పరలోకములో మేము నీ మహిమలో భాగస్థులకు, ఈ లోకములో ఈ దేవాలయము మా సంఘమంతా నీకు బలముగా సాక్ష్యం ఇచ్చినట్లు కృప చూపుడు. ఈ దేవాలయ ప్రతిష్టోత్సవానికి విచ్చేసిన మా బంధుమిత్రాదులందరినీ, మా విచారణలు ఇతర గ్రామముల సభ్యులందరినీ ఆశీర్వదించి మేమందరం కూడా ఒక కుటుంబముగా వెలైనట్లు కృప చూపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ప్రత్యేక
పరిపూర్ణ ఆశీర్వాదములకే మీ శిరములు వంచి ప్రార్థించండి. ఈ తిరు కుటుంబ ప్రార్థనాలయ అంకితోత్సవమునకు మిమ్మలను చేరపిలిచిన దేవుడు ఏ పరముల ప్రభువు తన స్వర్గీయ ఆశీస్సులను మీపై మీ కుటుంబములపై మెండుగా కురిపించుదురుగాక. ఆల్ఫా ఒమేగా, ఆది అంత్యము లేని దేవాది దేవుడు మీ జీవితంలోని ప్రతి దినమును, ప్రతి నెలను, ప్రతి సంవత్సరమును తన కృపావర ప్రసాదములతో నింపి 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి తన కుమారుని పంపిన ఆ దేవుని విశేష కృప నూరంతలుగా మీపై కురియునుగాక. నిన్న నేడు రేపు ఏకరీతిన ఉండు దేవుని కృప మీ అందరిపై మన కథోలిక సంఘంపై ప్రపంచమంతటా కూడా దేవుని వరప్రసాదములను కుంభవృష్టి వలె కుమ్మరించి మనల్నందరినీ తన యొక్క వరప్రసాదములతో తిరుకుటుంబ దీవెనలతో నింపుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మన ప్రతిష్టోత్సవ బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సోదరి సోదరులరా, 7.5 సంవత్సరాల పాటు దేవుడు నన్ను ఇక్కడ ఉంచి ఈ దేవాలయం నిమిత్తమే నన్ను ఇక్కడ ఉంచినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా ఈ దేవాలయ ప్రతిష్ట కూడా నాకు అనుగ్రహించినటువంటి జీవితంలో ఒక పెద్ద ఆశీర్వాదం. దానికి గాను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. అందరం కూడా దేవుణ్ణి గట్టిగా చప్పట్లతో ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మల్లవరపు ప్రకాష్ తండ్రి గారు పునాదిరాయి వేసి ఆశీర్వదించారు. ఈనాడు బాలా తండ్రి గారు ఈ యొక్క బ్లెస్సింగ్ ఇచ్చి నన్ను ఈ యొక్క విచారణ నుంచి వేరొక విచారణకు పంపుతున్నారు, ప్రజల ఆత్మరక్షణ కొరకే. కాబట్టి తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రతిపాడు సంఘం మంచి సంఘం, డబ్బులు ఇచ్చే సంఘం, ప్రేమలు చూపించే సంఘం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకల్లో ఉన్నటువంటి ప్రజలు సుమారు 30 లక్షలు ఇచ్చారు. 2025 అన్ని గ్రామాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి సుమారు 50 లక్షల రూపాయల వరకు ఇచ్చి ఉన్నారు. అందుకే ఈ ఫ్యాను, ఈ గ్రానైటు, ఈ యొక్క అన్ని సదుపాయాల కోసం వారు ఇచ్చి ఉన్నారు. కాబట్టి రూపాయి దగ్గర నుంచి లక్షల వరకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఫాదర్లు కూడా, నా స్నేహితులు మంచి ఫాదర్లు కూడా అడిగిన వెంటనే స్పందించి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రియ సోదరి సోదరులారా, ఈ మన డేండ్రీ నుంచి, విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి కూడా చాలామంది ఫాదర్లు వచ్చి ఉన్నారు. రేపు ఆదివారం పూజకి వాళ్ళు సిద్ధం అవ్వవలసింది. అయినప్పుడు కూడా సమయాన్ని త్యాగం చేసి ఈ ప్రతిష్ట పూజకి వచ్చి మనల్ని ఆనందం చేసిన ఫాదర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రియ సోదరి సోదరులరా, ఈనాడు మనకి వ్యాఖ్యాతగా నిర్వహించినటువంటి ఫాదర్ గారు కూడా చక్కగా వ్యాఖ్యానం ఇచ్చి, ఈ కార్యక్రమం అంతా నేను చేయలేను కాబట్టి ఫాదర్ గారు చక్కగా మన అఫీషియల్గా చక్కగా అన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఉన్నటువంటి ఫాదర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రాజకుమార్ ఫాదర్ గారు మా గురువు గారు, నేను శిష్యుణ్ణి. అదేవిధంగా ప్రియ సోదరి సోదరు పాటల బృందానికి, వాయిద్య బృందానికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క దేవాలయ అది పరిపూర్తి నిర్మాణ నిమిత్తం దీన్ని రోడ్డు ఇంకా అనేక విధాలుగా సహకరించడానికి మన లోకల్ ఎమ్మెల్యే గారు సత్యప్రభారాజా గారు కొన్ని గ్రాండ్లు తయారు చేసి ఇంకా అరకొరగా ఇంకా పరిపూర్తి కాలేనటువంటి సందర్భంగా కొన్ని లక్షల రూపాయలు వారు రోడ్డు నిమిత్తం ఇంకా అనేకమైన మంచి కార్యక్రమాల నిమిత్తం వారు కూడా సహకరించారు. వారిని ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి మన సంఘ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 పెద్దలందరూ కూడా వెళ్ళి వారిని బ్రతిమలాడి తీసుకుని వచ్చి మంచి సదుపాయాలు చేస్తున్నారు.
ఆ వారి యొక్క బృందానికి కూడా, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. అదేవిధంగా ఇంకా అనేక మంది ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, ఇంకా చాలామంది మనకు సహాయం చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి, ఇతర గ్రామాల నుంచి కూడా సహాయాలు అందాయి. ఇతర విచారాల నుంచి కూడా చాలామంది వాళ్ళకు తోచిన సహాయాన్ని అందించారు. అవన్నీ శిలాఫలకాల మీద రాసి పెట్టాలని అనుకున్నాం. ఈరోజు కూడా డబ్బులు ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ కార్యక్రమం పూర్తి చేయలేకపోతున్నాను. కాబట్టి మన్నించగలరు, దానికి సహకరించగలనని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రియ సోదరి సోదరులారా, ఈనాడు ముఖ్యంగా ఇక్కడ నిలబడడానికి కారణం ఎవరంటే ప్రత్తిపాడు విచారణ సంఘం. నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ఈ రోజుతో నా దినాలు ముగిసిపోయి రేపటి నుంచి క్రొత్తగా వేరొక చర్చికి వెళ్ళాలి. కానీ దీనిలో దివిలి, వీరవరం, కిర్లంపూడి, సింహాద్రిపురం, దొంతమూరు, వెల్దుర్తి ఈ గ్రామాలన్నింటి నుంచి ప్రతిపాడు నుంచి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేత ఇది ఓపెనింగ్ చేయించండి, అది మాకు చాలు, ఎలా ఉన్నాని ఆయన యొక్క ఆశీర్వాదం నాకు అందించారు. మరి ఇటువంటి వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. కాబట్టి దివిల్ నుంచి ఈ గ్రామం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఆయన ఇంతమంది నీతిమంతులను సంపాదించుకున్న చిన్నప్ప నీకు చాలు, నీకోసం కొంతమంది వెళ్తారు. కానీ అన్ని గ్రామాల నుంచి కూడా బిషప్ గారి దగ్గరికి వెళ్ళారంటే ఆయన కూడా అందరినీ పరిశీలించి చూసి ఈ యొక్క డేట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. అదేవిధంగా ఒక పేరు చెప్తే మనందరికీ కూడా కంట్లో కానీ పంటలో కానీ పడకూడదు, ఎవరి కంట్లో ఎవరి నోట్లో పడకూడదు. అందుకే నేను పేరు చెప్పడం మానేస్తున్నాను. కాబట్టి నేను రుణపడి ఉన్నాను ఈ యొక్క ప్రతిపాడు సంఘానికి అంతటికీ కూడా, ఈ ప్రతిపాడు విచారణకు అంతటికి కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. అదేవిధంగా ప్రియ సోదరి సోదరులారా, నా ట్రాన్స్ఫర్ వచ్చిన దగ్గర నుంచి ఎంతో పనులు మానేసుకుని 10 రోజుల పాటు మీరు వెళ్ళినంత వరకు నేను సహాయం చేస్తానన్నటువంటి సోదరులు కూడా ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. చివరిగా ఒక మాట ఏంటంటే, యశ్వ్రభ మాట చెప్పారు, పాత రసానికి అలవాటు పడవాడు కొత్త రసాన్ని త్రాగలేడు, క్రొత్త రసానికి అలవాటు పడినటువంటి వాడు మేము పాత సాంప్రదాయానికి అలవాటు పడినటువంటి వాళ్ళం. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఆ పద్ధతుల్లో వెళ్ళిపోతాం. ఆ పద్ధతి కాస్త గౌరవం, మర్యాద, వందనం ఉంటుంది. కాబట్టి నేను అదే ఎంచుకున్నాను. ఎవరినైనా బాధ పెడితే ఈ కొత్త తరహా పద్ధతుల్లో ఉన్నటువంటి వారికి ఎవరినైనా బాధ పెడితే క్షమించండి. చచ్చిన పావం ఎన్నిసార్లు చంపినా అంతే. నేను ఒక చచ్చిన పావంలాగా వెళ్తున్నాను. దీన్ని ఎన్నిసార్లు కదపలేరు, మదపలేరు. ఇది ఇంతే. ఇది మాత్రం కథోలిక సంఘ శ్రీ సభ ప్రార్థన పద్ధతుల్లో వెళ్ళాను. సహకరించినటువంటి వారందరికీ కూడా నా ధన్యవాదములు. బాధ కలిగిన వారికి నా యొక్క ప్రగాఢమైనటువంటి క్షమాపణలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిపాడు విచారణ సంఘ ప్రజలారా, ప్రత్యేకంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. నిర్మాణ విషయంలో మిస్టర్ జి నారాయణరావు ద కాంట్రాక్టర్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ ఎలివేషన్, ఆల్ట్ డెకరేషన్ అంతా చేసిన కేరళ నుంచి వచ్చినటువంటి ఉన్ని టీంను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. చిన్న ఫాదర్ గారిని అభినందిస్తున్నా. సెయింట్ జోసెఫ్ అమ్మగారిని, సంఘ పెద్దల్ని, ప్రతి ఒక్కరిని మరొకసారి దేవునికి అర్పిస్తూ వందనాలు తెలియజేస్తూ, ఇంకా మంచి మనస్సు గలవారు మిగతా ఖర్చులకై సంపూర్తి చేయటానికి, పరిపూర్తి చేయటానికి మన మోహన్ ఫాదర్ గారి దగ్గరుండి నడిపిస్తూ ఉండగా ఆయనకి సహకరించవలసిందిగా, ముందుకు రావాల్సిందిగా, ఈ దేవాలయ పరిపూర్తికై మీ యొక్క విరాళాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అగ్రపేట దంపతుల వారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమంతో మిగతా కార్యక్రమాలు కొనసాగుతాయి. పెద్దలందరూ, సంఘ పెద్దలందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. తర్వాత వీరవరం గ్రామస్తులు
దగ్గరికి రావాల్సిన కోరుచున్నాను. అదేవిధంగా ఇంజనీర్ ప్రకాష్ గారిని కూడా తన యొక్క కార్యక్రమాన్ని చక్కగా అందరికీ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి విధంగా చేసి ఉన్నారు. తిరుకొండమ దేవాలయం యొక్క ఈ యొక్క వేడుక అద్భుతకరంగా జరగడానికి ఆ దేవాదేవుడు ఇచ్చినటువంటి కృప. మరి ఇటువంటి మరి అవకాశం మళ్ళీ రాదు. మన అభిమానం ఇంకా గట్టిగా చెప్పాలా. అబ్బాయి వినపడతలేదు, ఆకలి తక్కువ ఇంకా. అదే విధముగా 7 సంవత్సరాలు మీ విచారణకు సహాయం చేసిన మీ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి సత్యప్రభ రాజా గారు విచ్చేసి ఉన్నారు. వారికి సాధారణంగా స్వాగతం పలుకుదామండి. ప్రభు సేవ ఎందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమ ఎందు ఫలించుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక. గత 20 సంవత్సరాలు